హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి అండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 5 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అలాగే నార్మల్గా స్టోర్ చేసుకున్నట్లయితే 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి లేట్ ఎందుకు, ఈ సూపర్ టేస్టీ కొత్తిమీర నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న కొత్తిమీరను 4-5 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తడి అనేది పూర్తిగా ఆరిపోయేటట్లు ఫ్యాన్ కింద ఒక టవల్ మీద పరుచుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు, అంతవరకు ఆరబెట్టుకోవాలి. ఎండలో కూడా ఆరబెట్టకూడదండి, ఎండిపోకూడదు. నార్మల్గా తడి అనేది లేకుండా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కా మెజర్మెంట్స్ కావాలి కాబట్టి ఇలా ఒక కప్పు తీసుకొని దానితో మెజర్ చేసుకోవాలండి. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్తో మెజర్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఒకసారి కొలుచుకొని మరో ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పుకు గాను కొత్తిమీర అనేది 3 కప్పులు వచ్చిందండి. ఇప్పుడు మిగతా మెజర్మెంట్స్ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసుకుందాం. కొత్తిమీర అనేది 3 కప్పులు వచ్చింది కదా, సో ఎండుమిరపకాయలను 1.5 కప్పు తీసుకోవాలండి. మీ స్పైసీ ఎక్కువ అనుకుంటే 1 కప్పే సరిపోతుంది. మాకు కొంచెం స్పైసీ తక్కువ ఉంది అని అనిపిస్తే 2 కప్పుల వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా ఎండుమిరపకాయలను 3 కప్పులు కొత్తిమీరకు గాను 1.5 కప్పు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. దానిని కూడా పక్కన పెట్టుకొని చింతపండును తీసుకుందాం. ఈ చింతపండుని 3 కప్పులకు గాను అరకప్పు చింతపండును తీసుకుందామండి. ఈ విధంగా అరకప్పు చింతపండు తీసుకొని దానిలో పీచులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా రిమూవ్ చేసి ఇలా హాట్ వాటర్తో నానబెట్టుకోవాలండి. నార్మల్ టెంపరేచర్ ఉండే వాటర్తో అస్సలు నానబెట్టకూడదు, పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా హాట్ వాటర్తో నానబెట్టుకుందాం. ఈలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ విధంగా ఒక కడాయిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి దానిలో మనం రెడీ చేసుకున్న 1.5 కప్పు ఎండుమిరపకాయలను యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి, ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి మరీ మాడకుండా చూసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరను కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీర అనేది కొంచెం కూడా వాటర్ చెమ్మ అనేది లేకుండా పర్ఫెక్ట్గా డ్రై అవ్వాలండి. అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి, పొడి పొడిగా ఉండాలి. అంతవరకు ఫ్రై చేసుకొని దానిని కూడా పూర్తిగా చల్లారటానికి పక్కన పెట్టుకొని మరో కడాయిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసి ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి దీన్ని ఫైన్గా పౌడర్ చేయాలి. ఈ విధంగా పౌడర్ చేసిన దీనిని కూడా పక్కన పెట్టుకుందాం. మరోసారి అదే కడాయిని తీసుకొని పప్పు వేయాలండి. ఆ పప్పు వేయడం కోసం 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. దానిలో ఈ విధంగా 1 కప్పు వరకు పోపు దినుసులను యాడ్ చేసి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 20-25 వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసి అలాగే ఒక 4 ఎండుమిరపకాయలను అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చివరిగా ఈ విధంగా కరివేపాకును యాడ్ చేసి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలండి. సో ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి దీనిని కూడా పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పటి వరకు మనం ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాసెస్ చేయాలండి. చూడండి, ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకొని పూర్తిగా చల్లారిన ఎండుమిరపకాయలను యాడ్ చేసి దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ తగ్గించుకొని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు మాత్రమే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా గ్రైండ్ అయిందో కదా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దానిని కూడా యాడ్ చేసి చక్కగా మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని
పోపుని కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పూర్తిగా చల్లారిందండి. ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి ఏదైతే ఉందో దానిని యాడ్ చేసి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ ఏదైతే ఉందో దానిని కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. వాటర్ అనేది అస్సలు తగలకుండా మనం యూజ్ చేసే గరిటెలు కానీ కడాయిలు కానీ చక్కగా డ్రై అయ్యేటట్లు ఉండేటట్లు చూసుకొని, అదేవిధంగా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అలానే చేసి ఉన్నారు అంటే పర్ఫెక్ట్ కొత్తిమీర పచ్చడి మీరు ఒక 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి. సో ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో మనము చిల్లీ పౌడర్ని యూస్ చేసైనా చేయొచ్చు. దాని యొక్క ప్రాసెస్ మరోసారి వీడియోని పోస్ట్ చేస్తానండి. ఇలా ఎండుమిరపకాయని యాడ్ చేసి చేసినట్లయితే చాలా బాగుంటుందండి. సో ఈ సూపర్ టేస్టీ కొత్తిమీర నిల్వ పచ్చడి మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.